ఎక్కడో విదేశాల్లో ఉన్న కట్టడాలను చూడడానికి పోతున్నాం. కానీ మన దేశంలోనే దేవాలయాలు అనేవి వాటికి మించిన కట్టడాలు. మన హిందూ దేవతలను సందర్శించడమే కాకుండా మన పూర్వీకులు కట్టిన పురాతన దేవాలయాల కట్టడాలను, శిల్పకళను చూడండి, చూసి ఆస్వాదించండి. నేను ఈరోజు చెప్పబోయే దేవాలయం పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక సందర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి. పూరి చరిత్ర అంతటా ఈ ఆలయం దండయాత్రల్లో, పునరుద్ధరణలో మరియు చేర్పులను చూసింది. ఇది ఒడిస్సా, కళింగ మరియు ద్రావిడ శైలిలో ప్రత్యేకమైన నిర్మాణాలు. 12వ శతాబ్దంలో మన పూర్వీకులు దేవాలయాలను ఎలా నిర్మించారో ఒకసారి ఊహించండి. ఇప్పట్లో అంటే టెక్నాలజీ మారింది, రాతిని తొలిచే పెద్ద పెద్ద మిషనరీ ఉంది, శిల్పాలుగా చెక్కే మంచి మిషన్లు ఉన్నాయి. కానీ అప్పటి రోజులలో, అంత టెక్నాలజీ లేని రోజులలో ఆ రాతిని శిల్పాలుగా, రాతి బండలను అద్భుతంగా మలిచి ఆ గర్భగుడులను ఎలా నిర్మించారు? పూరి దేవాలయం ఒక గర్భగుడి ఎత్తు 65 మీటర్లు, అంటే 214 అడుగులు ఎత్తు. ఇది ఎలా నిర్మించారో ఒకసారి ఊహించండి. మీరు ఇది ఎలా అనే ఆలోచన మీకు వస్తే దేవాలయం యొక్క గొప్పతనం, అలాగే శిల్పకళ యొక్క గొప్పతనం గురించి మీకు తెలుస్తుంది. దేవుని దర్శించుకున్నామా, వెళ్ళిపోయామన్నట్టు కాదు. దేవాలయం యొక్క అద్భుతమైన కట్టడాలను ఒకసారి సందర్శించండి. మన పూర్వీకుల యొక్క గొప్పతనాలు తెలిస్తే, టెక్నాలజీ లేని రోజులలో ఆ రాయిని ఎలా మలిచారనో ఒకసారి ఆలోచిస్తే దేవాలయం యొక్క గొప్పతనం, మన పూర్వీకుల యొక్క నైపుణ్యాల గురించి మీకు తెలుస్తాయి. జగన్నాథ ఆలయం నీడ పడదని మీరు నమ్మగలరా? ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నేలపై నీడపడిన విధంగా ఈ ఆలయం రూపొందించబడింది. దాని నిర్మాణ రూపకల్పన వల్ల అయినా, లేదా దైవిక శక్తి వల్ల అయినా, దాని వెనుక ఉన్న అసలు కారణం నేటికి ఎవరికీ తెలియదు. నిర్మాణ రూపకల్పన వల్ల అయితే మన పూర్వీకుల గొప్పతనం అనవచ్చు, లేదా దైవిక శక్తి వల్ల అంటే ఆ దేవుడి మాయ అని అనవచ్చు. సుదర్శన చక్రం అనే బృహత్ చక్రం 20 అడుగుల ఎత్తు మరియు 1 టన్ను బరువు ఉంటుంది. దీన్ని ఆలయంపై ఎలా ఉంచారో, ఎలా పైకి తీసుకువెళ్లారో మరి ఆ రోజుల్లో మనకు తెలియదు. ఈ చక్రం నగరం యొక్క ప్రతి మూల నుండి కనిపిస్తుంది, మరియు చక్రాన్ని మీరు ఏ దిక్కు నుండి చూసినా అది మీ వైపు ఉన్నట్లు కనిపిస్తుంది. జై జగన్నాథ.